నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. గత కొన్ని రోజులుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్యలో మాటల యుద్ధం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. అవి ఒక రాజకీయ అంశాలు చర్చించుకుంటే బాగుండేది, కానీ వ్యక్తిగత విమర్శల వరకు వెళ్ళారు. గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో విమర్శలు చేసుకోలే, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ఆ స్థాయిగా విమర్శలు చేసుకోవడం ఇది ప్రజలకు ఇది ఎంతకు ఉపయోగపడకపోయినప్పటికీ కూడా మరి ఎందుకు ఈ రకమైన కామెంట్ చేసుకుంటున్నారు అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్ మొన్న కొన్ని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. కాలి గోటికి సరిపోడు కేసీఆర్, కాలి గోటికి రేవంత్ రెడ్డి సరిపోడు. సో రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడేది, ఎంతోమంది తీస్మార్ ఖాన్లు వచ్చారు కేసీఆర్ను కొట్టాలని, కేసీఆర్ని దింపాలని, కానీ ఎవరి వల్ల కాలేదు. 3 ఫీట్లు లేని రేవంత్ రెడ్డి 100 ఫీట్ల లోతుకు బీఆర్ఎస్ పార్టీని పాతి పెడతానని చెప్పేసి ఎలా చెప్తారు? సో కాలం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. 50 కోట్ల రూపాయలు మాణిక్ ఠాగూర్కి ఇచ్చి సీఎం అయ్యారు. సో ఇలాంటి కామెంట్స్ కేటీఆర్ చేయడం వెంటనే ఇటు అధికార పార్టీకి చెందిన కోమటిరెడ్డి కావచ్చు, మరికొంతమంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. కేటీఆర్ నీ అహంకారంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టారు, కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు, నీ అహంకారంతో ఈరోజు అధికారం పోగొట్టుకున్నావు, ఇంకా ఈ రకమైన కామెంట్ చేయడం మానుకో. రేవంత్ రెడ్డి ఎంతో కష్టపడి పైకి వచ్చారు, మీలా నాన్న పేరు చెప్పుకొని అధికారంలోకి మంత్రి కాలేదు. సో ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు అంటే ఇక్కడ ఉన్న సమస్యలపైన కావచ్చు దానిపైన మాట్లాడాల్సింది పోయి ఈరోజు మరి మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఎందుకు ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు? నిజంగా అధికారం పోయిందన్న ఒక ఫ్రస్ట్రేషన్తో ఏమైనా కామెంట్ చేస్తున్నారా, లేక వాళ్ళ నాన్నను ఈ రకంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేశారో సో దాంతో ఆయన ఆగ్రహంతో ఈ రకంగా ఊగిపోయి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా ఎందుకు కారణం అనేది, ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు మనకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రరెడ్డి గారు ఉన్నారు, ఒక బీజేపీ నుంచి సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు, అదేవిధంగా మనకు పొలిటికల్ అనలిస్ట్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో. ముందుగా రామచంద్రరెడ్డి గారు, ఎందుకు ఇప్పుడు సరే వాళ్ళంటే అధికారం లేదు, ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు, మీరెందుకు అధికారంలో ఉన్నప్పుడు ఒదిగి ఉండాల్సిన పోయి మీరు కూడా ఆ స్థాయిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, మరొకరు ఈ స్థాయిలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీ దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే అధికారం వచ్చారు, ప్రజల సమస్యలు, ప్రజలకు కావాల్సిన ఏమేం కావాలి అవి చేయాల్సింది పోయి ఎందుకు ఈ వ్యక్తిగత విమర్శలకు మీరు కూడా చేస్తున్నారు? వ్యక్తిగత విమర్శలకు ఎందుకు దారితీస్తుంది? మీరు ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టడానికి ఇంతకు ముందరనే గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించడానికి మేము గతంలో ఉన్నటువంటి గాంధీవాదులం కాము. ఏదైనా కానీ వాళ్ళు చేసిన దానికి సరైనటువంటి పద్ధతిలో సమాధానం చెప్పకపోతే పరిపాలన చేయలేమని చెప్పేసి కూడా అన్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా చాలా తీవ్ర స్థాయిలో కూడా హెచ్చరించినటువంటి సందర్భం కాదు, నేను ఒక పెద్ద నాయకులు లాంటి గాను, నా స్టైల్ నాకున్నది అని చెప్పేసి. ఈ పరిస్థితులలో అంటే కాలిగోటికి సరిపోలేరు, ఏలుగోటికి సరిపోలేరు, మొత్తం కూడా అసలు కొట్టుకపోయింది గాలికి, పార్టీ అన్నది లేదు అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడి అహంకార ధోరణితో మాట్లాడితేనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోలేదురా నాయన, అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు అధికారంలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత గతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారికి ఎంతో మార్పు చూడాలని చెప్పేసి ఆయనకైనా అనుకున్నాడు, పార్టీ అనుకున్నది. దానికి తగ్గట్లే నేను రేపు భవిష్యత్తులో ఇప్పుడు మాట్లాడినటువంటి కాదండి. ఒకటి రామచంద్రరెడ్డి గారు ఎవరు కాదన్నా అనుకున్నా, సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సరే తెలంగాణ ప్రజలు ఎంత కృషి చేసినా ఎంత పోరాటం చేసినా అందులో కేసీఆర్ పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అందరినీ ఏకం చేసిన వ్యక్తి కేసీఆర్, తెలంగాణ వచ్చింది, 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, సీనియర్ నాయకులు, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి కామెంట్ చేయొచ్చా? బొంద పెడతా నేను 100 ఫీట్లు లోపలికి, అవన్నీ అది కాదు కదా. ఇప్పుడు మేము ఉన్నది అది కాదు, ఆ టాస్క్ కాదు కదా, మీరు చేయాల్సింది అది కాదు కదా. ఇప్పుడు ప్రజలకు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, 6 హామీలు ఇచ్చారు, అవి ఇచ్చారు, అవి మాట్లాడకుండా మీరు ఎట్లా చేస్తారో ప్రజలకు మేము ఏం చేస్తామో చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ మేము సుస్పష్టంగా కూడా 100 రోజుల్లో మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలని ఇప్పుడు ఈ 2 గ్యారెంటీలని ఏ విధంగానైతే పూర్తి చేసినామో పూర్తి స్థాయిలో చేస్తామని సుస్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ప్లీజ్ ఎవరండి మాట్లాడు ప్లీజ్. పీసీఆర్ ఒకసారి చెక్ చేయండి, పీసీఆర్ మ్యూట్ చేయండి, అక్కడ డిస్టర్బెన్స్. మాట్లాడండి రామచంద్రరెడ్డి. చూడండి
హలో మాట్లాడండి. అయితే Yes. మరి మేము ఇంత గౌరవప్రదంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని గత వైషమ్యాల్ని రాజకీయ శత్రుత్వాన్ని మర్చిపోయి హాస్పిటల్కి పోయి పరామర్శించి అయ్యా మీరు రావాలి, మీ సలహాలు సూచనలు కావాలి, ప్రతిపక్షంగా మీరు ఒక విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలి, కీలకంగా పాత్ర పోషించాలని చెప్పేసి మేము బతిలాడుకుంటే నువ్వు పరిపాలన చేయలేవు, మభ్యపెట్టినవు, మీరు చేయలేరు, మీ పార్టీ నిలబడదు, నువ్వు ముఖ్యమంత్రిగా 2 నెలల కాలం ఉంటుందని చెప్పేసి శాపనార్థాలు పెట్టి పనికిమాలిన మాటలు మాట్లాడుతుంటే ఇంకా ముడుచుకొని కూర్చుంటారు అనుకుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు. ఖచ్చితంగా కూడా సూటిగా సమాధానం చెప్తాం, దానికి తగ్గ స్థాయిలో సమాధానం చెప్తాం. ఈ రోజు చెప్తున్నాం, మీరు సహకరించండి. గత 10 సంవత్సరాల కాలంలో మీరు అన్ని రంగాల్లో కూడా వైఫల్యం చెందారు. అన్ని రంగాలలో కూడా అప్పుల కుప్పలు చేసేసి ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. దాన్ని అంతటిని కూడా మళ్ళీ రివైవ్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటే ఒక అధికార పక్షంగా దానికి మీ సహకారం కూడా కావాలని చెప్పేసి మేము ఒక పక్కన మాట్లాడుతుంటే, మీరు మాట్లాడే మాటలు కాళేశ్వరం గురించి మాట్లాడితేనేమో అంత అయినప్పటికీ కూడా ఇంకా నిస్సిగ్గుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాళేశ్వరంలో ఏమైందని చెప్పేసి. ఏం కావాలి? కేంద్ర నిపుణుల కమిటీ వచ్చేసింది, స్పష్టంగా చెప్పింది ఈ ప్రాజెక్ట్ అనేది దీని పని అయిపోయింది, కొలాప్స్ అయిపోయింది, ఇన్ని పిల్లర్స్ అన్ని కూడా పూర్తిగా తొలగించాలని చెప్పేసి. ఏదైనా కానీ ఒక కంటిన్యూటీ కన్స్ట్రక్షన్ ఉంటేనే ఏదైనా ఒక కన్స్ట్రక్చర్ అనేది తీవ్ర స్థాయిలో పూర్తి స్థాయిలో నిలబడుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఎప్పటికప్పుడు కూడా కెనెటిక్ ఎనర్జీ ప్రవాహంతో తట్టుకొని నిలబడాల్సినటువంటి ప్రాజెక్టు ఈ విధంగా అబాస్పాలయ్యే విధంగా ఈ రోజున నాశనం చేసి 1,50,000 కోట్ల రూపాయల అప్పులు కుప్పలు చేస్తుంటే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఆ చర్చ ప్రజలకు అవసరం అంటారా? ఇప్పుడు మీరు గత ప్రభుత్వం చేసినవి ప్రజలకు అవసరమా? ఇప్పుడు మీరు ఏం చేస్తారనేది కావాలి. కానీ అంటే మేము చెప్తున్నాం, సందర్భం ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడటం తగదు అని అంటున్నాం. గతంలో ఇటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడి గోరుకి కానీ లేకుంటే మీరు పనికి మాలినోళ్ళని కానీ పబ్లిక్ మర్చిపోయినని కానీ బండ బూతులు చుట్టి తెలంగాణ యాస భాష అని చెప్పేసి అంటుంటేనే తెలంగాణ ప్రజలు కర్రు కలిసి వాద పెట్టారు. మళ్ళీ కూడా ఇదే విధంగా మాట్లాడుతుంటారు, మిమ్మల్ని అసహించుకుంటారు. ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఒక యంగ్స్టర్ ఉండి యంగ్ పొలిటీషియన్ ఉండి ఈ విధంగా మాట్లాడటం అనేది మీ దిగజారుడుతనానికి నిదర్శనం. దానికి ఖచ్చితంగా కూడా మా నాయకులు అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అదే స్థాయిలో సమాధానం చెప్పిందని చెప్పేసి మనం నరేష్ గారు దీన్ని ఎట్లా చూస్తుంది బీజేపీ? ఈ కామెంట్స్ దీని వెనక ఇంకేదైనా ఉందా? ఎందుకంటే లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, అంటే ఎవరికి వాళ్ళు మైలేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో ఆదరణ పెంచుకోవడానికి, సీట్లు పెంచుకోవడానికి ఈ కమెంట్స్ చేస్తున్నారు అనుకోవచ్చా? మీరు అన్నది అబ్సల్యూట్లీ నిజమండి. ఇక్కడ వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీని వాళ్ళు పొందబెట్టలేరు, వీళ్ళు గోతుతో పొందారు. సరే 2 నెలల ఈ యొక్క కాలంలో ఈరోజు ఏదైతే దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం నడుస్తున్నది, ఏ మారుమూల ప్రాంతంలో పోయినా కానీ, ఏ అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ ఇప్పుడు వచ్చే మోడీ ఎలక్షన్స్ అట్ట కదా, మోడీకే చేస్తామనే ఈ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ 10 సీట్లు స్థానాలు పైగా వస్తుంది మేము అని అంటున్నారు. కాబట్టి ఇలా ఎట్లయినా మేము ఉన్నామని వీళ్ళిద్దరి మధ్య పోటీ పడి ఏదో రాజకీయాన్ని మళ్ళిస్తున్నారు. వాస్తవాలు మాట్లాడాలనుకుంటే నిజానికి కూడా నిన్న ఏదైతే భువనగిరి సభ జరిగిందో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ సందీప్ రెడ్డి మధ్యన ఈ విధంగా ఇది తెలంగాణ కల్చర్ కాదు. ఎందుకంటే ఆయన ఒక జడ్పీ చైర్మన్, ఈయన ఒక మంత్రి, ప్రభుత్వంగా అఫీషియల్గా ప్రజల మధ్యన గెలిచిన వాళ్ళు, ప్రజల అభివృద్ధి కోసం పనిచేయాలి. డెఫినెట్ గా బాజాప్తగా అడుగుతారు, నిలదీస్తారు. దాంట్లో ఆవేశపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిజానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు రైతు బంధు ఇవ్వలేదు. రైతులు ఈరోజు ఫిబ్రవరి ఆల్రెడీ వచ్చేస్తున్నది. మరి రైతులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు 10,000 కాదు 15,000 అని చెప్పేసి కల్లబల్లి కబుర్లు చెప్పి ఏదైతే అమలు కాని హామీలని ఇక్కడ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేయండి. రాష్ట్ర ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు, అరే ఇదంతా రాష్ట్రం అంతా మొత్తం తగలబెట్టి రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసింది, మొత్తం అప్పుల కోపిలోకి చేసేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది ముమ్మాటికి కాదనలేని నిజం. సో ఈ యొక్క రాష్ట్రంలో ఎందుకంటే కేసీఆర్ గారి చివరి రోజుల్లో, ప్రభుత్వం చివరి రోజుల్లో ఈ యొక్క హైదరాబాద్ చుట్టుపక్కలలో ఆ ముఖ్యమైన ఇంపార్టెంట్ స్థలాలను నమ్మి జీతాలు ఇచ్చిన పరిస్థితి, స్థలాలను నమ్మి రైతు బంధు ఇచ్చిన పరిస్థితి. సో మొత్తం ఎక్కడెక్కడ అన్నట్టు వాస్తవాన్ని కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున మన యొక్క ఆదాయాన్నంతా, మన యొక్క సంపదనంతా తీసుకుపోయి దాంట్లో ముంచేసారు. ఈరోజు మేడిగడ్డ మొత్తం తీసేయాల్సి వస్తుందంటే ఆ పిల్లర్స్ అన్ని మార్చాలి, మొత్తం వాటర్ తీసే చాలా పెద్ద పని. అంటే ఇప్పుడు వచ్చేది మళ్ళీ వానకాలంలో, ఇది ఎండాకాలంలో సరిపోలేదు పని. అది మినిమం 6 నెలల నుంచి 8 నెలలు, అంటే నెక్స్ట్ ఇయర్ కూడా సీజన్ కూడా వాటర్ పోతుంది. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ కాంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది, నేను కూడా చెప్తున్నా, ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా దాంట్లో PhD చేసిన డాక్టరేట్ క్యాండిడేట్ గా, ఇట్స్ ఆఫ్లైన్ ప్రాజెక్టు, ఇది ఆన్లైన్ ప్రాజెక్టు కాదు, ఇది పక్కన
సో దాంట్లో నీళ్లు పోసుడు ఎత్తిపోసుడు ఇదంతా 10-15 కోట్ల రూపాయలు ఆ రోజు లెక్కకు వస్తుంది, అది పనికిరాదని చెప్పి ఆ రోజు నుంచి చెప్పినాము. ఈ రోజు ఇది వాస్తవాలు బయటపడ్డాయి. కేసీఆర్ గారు ఉండగానే నేనేమంటానంటే అది కాదు కదా నరేష్ గారు, నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ అంశాలన్నీ కూడా పక్కదారి పట్టడానికి ఈ రకంగా వ్యక్తిగత విమర్శలని ఈ రోజు వీళ్ళ మధ్యన ఏదైతే ఇది ఉన్నదో పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే సమయమానం లేకుండా అధికారం పోయిందని చెప్పేసి ఆలోచనలో ఈరోజు అధికారం పోయిందని తొందరపాటుతనంలో వాళ్ళు కేటీఆర్ గారు మాట్లాడము, దానికి సహనంతో వీరు సమాధానం ఇవ్వకుండా ఒకలాంటి యుద్ధ వాతావరణాన్ని ఈ రోజు వాళ్ళు కల్పిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడం, ప్రజల దృష్టి మళ్లించడం తప్ప ఇది ఏం చేయలేదు. భారతీయ జనతా పార్టీకి చాలా సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. డెఫినెట్ గా రాబోయే రోజుల్లో, ఎందుకంటే మేము ఎక్కడ కూడా గాలి ప్రామిసులు చేయలేదు, అమలు కాని హామీలను అసలు మేము ఇంప్లిమెంట్ చేయలేదు, అమలు కాని హామీలను ఇంప్లిమెంట్ చేయలేదు, గాలి ప్రామిసులను చేయలేదు. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే డెవలప్ అవుతుంది అని చెప్పాము. ఎక్కడ కూడా ఫ్రీకి ఇస్తామని చెప్పలేదు. సో రైతులకు ఒకటి మేము చేస్తామని చెప్పాము. కాబట్టి ఒక లెక్క ప్రకారంగా పోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాన్ని ఏదైతే ఆర్థిక కోవి నుంచి బైక్ లాగాల్సిన అవసరం ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి గారు సర్కారు చూస్తే అది ఏం కనిపించట్లేదు. అదేదో బస్సులు నడుస్తున్నాయి కాబట్టి ఆ బస్సులో ఒకటి ఇంప్లిమెంట్ చేశారు, మిగతా అది ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితి. సహనం కోల్పోయింది. అధికారం లేక వాళ్ళు 2 నెలలకే తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టిఆర్ఎస్ పార్టీకి ఓపిక అనేది ఉండాల్సిన అవసరం ఉన్నది. నిజంగా ప్రజల పక్షాన వాళ్ళు తప్పులు చేశారు, తప్పులు చేయబట్టి వాటి గురించి మాట్లాడవలసిన వాళ్ళకి సమయాన్ని ఇచ్చి వాళ్ళ ప్రజలు వాస్తవాలు తెలుసుకోలేదాకా వాళ్ళు ఓపిక పట్టాలి. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసిన ప్రభుత్వం వాళ్ళు పక్కన పెట్టిందండి. రైట్. ఒకసారి తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తాడూరు శ్రీనివాస్ గారు, ఏంటి ఫ్రస్ట్రేషన్, ఏంటి కేటీఆర్ కామెంట్స్ ఏంటి? ఉన్నారా మీరు తాడూరు శ్రీనివాస్ గారు? ఉన్నామండి. అది ఫ్రస్ట్రేషన్ లేదు. ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వక్తలు లేదా బయట వారి పార్టీ అధినాయకులు మాట్లాడుతున్న తీరు గాని, ఈ రోజు జరుగుతున్నటువంటి డిసిషన్స్ గాని, లేదా గవర్నర్ గారు తీసుకునే నిర్ణయాలు గాని, లేకపోతే వీరు రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు గాని, లేదా కేంద్రం గాని వీరు ఎంపీలు మాట్లాడే తీరు గాని, వీళ్ళంతా కూడా ఓపికగా కాంగ్రెస్ ని సస్టైన్ కావాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, మేమే దానికి జాకి పెట్టి లేపాలి అనే విధంగా బీజేపీ కూడా మీదేసుకొని మాట్లాడుతూ ఉన్న తీరును చూస్తూ ఉంటే 2 విరుద్ధమైన నార్త్ సౌత్ పోల్ ఇక్కడ కలిసి మాట్లాడుతూ ఉన్నారు. రెండోది నేనేమంటున్నంటే రామచంద్రారెడ్డి గారు చెప్పినప్పుడు సరే వారికి ఈ అహంకారం అనే ఏమంటారు దయ్యం, లేకపోతే అధికారం అనే మత్తు, ఈ 2 కూడా ఆల్రెడీ 100 రోజులు రాకముందే వంట పట్టినట్టున్నాయి. సో మేము 1 కొడితే 2 కొడతామే గాంధేయవాదులం కాదంటే మరి గాడ్సేవాదులా? మరి అది కాదు. ఒక విషయం అడుగుతాను తాడూరు శ్రీనివాస్ గారు, ఒక విషయం చెప్పండి. కాదు తాడూరు శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఆయన సరే రేవంత్ రెడ్డి ఏదన్నా ఉండని ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అండి. ఆ ముఖ్యమంత్రిని పట్టుకొని ఖాళీ గోటికి సరిపోరు, ఈ రకమైన కామెంట్స్ కరెక్ట్ కాదు కదా. ఆయన బాడీ షేమింగ్ మీద ఇలాంటి కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇదే గతంలో కేటీఆర్ కుమారుడి పైన కామెంట్ చేసినప్పుడు ఏ రకంగా స్పందించారు, ఈరోజు ఆ రకంగా కేటీఆర్ను ఒక రేవంత్ రెడ్డిని కామెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఇక్కడ ఏంటంటే ఈరోజు మీరు ఒకటి గమనించండి. కేటీఆర్ గారు అధికారం రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక ఏం మాట్లాడినారు? ప్రెస్ మీట్ పెట్టి మేము హుందాగా వ్యవహరిస్తాం, ప్రజలు మమ్మల్ని గట్టి ప్రతిపక్షంగా నిర్ణయించారు, మాకు 39 సంఖ్య ఇచ్చి మరి వారి యొక్క ప్రజా సమస్యలు కానీ ప్రభుత్వం వారు ఇచ్చిన హామీలను కానీ నెరవేరినప్పుడు గట్టిగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో మాకు కూడా ఈ రకంగా ఉన్నది. మేము సంపూర్ణంగా సహకరిస్తాం. వారికి అనేక విషయాలలో ఒకవేళ 10 ఏళ్ల అనుభవం మాకుంది, రాష్ట్రానికి తెచ్చిన అనుభవం ఉంది, మరి మమ్మల్ని అడిగితే కనుక తప్పకుండా వారికి సహకరిస్తాం తెలంగాణ శ్రేయస్సు దృష్ట్యా అని చెప్పింది. ఫస్ట్ ప్రెస్ మీట్ మరి ఆ రకంగా ఉన్నాక రెచ్చగొట్టింది ఎవరు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు బీజేపీ అరవింద్ గాని బండి సంజయ్ గాని వాళ్ళు మాట్లాడే తీరు, ఒకవైపు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేదా రేవంత్ రెడ్డి గారు. గవర్నమెంట్ కు కాస్త సమయం ఇవ్వాలి కదా మీరు. సరే ఏ అంశమైనా కూడా గవర్నమెంట్ జస్ట్ వచ్చి 45 రోజులు అవుతుంది, 50 రోజులు, వాళ్ళకు కూడా సమయం ఇవ్వాలి కదా. మీరు ప్రతి చిన్న అంశాన్ని కూడా మీరు ట్రోల్ చేసి ప్రతి అంశాన్ని విమర్శిస్తూ మీరు ఫాలో అవుతున్నారో లేదో? అవుతున్నా, నేను అన్ని ఫాలో అవుతున్నా. పలాని డేట్లతో సహా ఇగో ఈ పథకం ఈ రోజు ఇస్తాం, మొదటి క్యాబినెట్ లో ఇగో గివ్ ఇస్తాం, ఇవాళ కరెంటు బిల్లులు మీరు ఇమీడియట్ గా కట్టొద్దు, మనమే ప్రభుత్వంలోకి వస్తున్నాం అన్నరా లేదా? ఇవన్నీ బయట చెయ్యండి సార్.
ఇదే చేసినాక చర్చ పెడదాం. మీరు అక్కడ పీసీఆర్ చెప్పి ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ కానీ రాహుల్ గాంధీ సమయం ఉందండి, 3 నెలల సమయం అడిగారు మీరు వేయండి. మరి వారు చెప్పిన సమయం 90 రోజుల సమయం అడిగారు. 90 రోజులు మీరు ఒకటి 90 రోజుల సమయం వాళ్ళు కాదండి. శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా చూస్తా అని చెప్పి ఆ రోజు శ్రీకృష్ణుడు చెప్పినట్ట ఎప్పుడు జరిగినా తప్పే. వాళ్ళు ఏం చెప్పారు? మేము 90 రోజుల్లో మేము అమలు చేయకపోతే ఒక నిమిషం అండి. అట్లాగా సార్ నేను ఏమంటున్నా, రైతు బంధు పడకపోతే చూసుకుంటూ లేకపోతే కరెంట్ కట్ చేసినా కానీ పవర్ కట్స్ చేసినా కానీ మేము సైలెంట్. మీరు చెప్పండి అప్పు అందరు తెచ్చిరండి, మీ పాలిత రాష్ట్రాలలో కూడా తెచ్చారు. ఈ దేశానికి బీజేపీ గొప్ప చెప్పినప్పుడు కూడా మీరు ఈ దేశాన్ని దివాలా తీయించిందే మీరు. ఎవరు చేయాలి అప్పులు? మీరేమన్నా నీతి శాస్త్రం చదువుకున్నారా? ఒక్క నిమిషం అడుగుతున్న సమాధానం ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు మీరు గన్ని ఆరోపణలు చేసి ఎంత అహంభావంగా మమ్మల్ని ఎన్ని తెచ్చినా నేను ఇప్పుడు సైలెంట్ గానే ఉన్నాను కదా. నేను చెప్పేటప్పుడు మీరు కూడా సైలెంట్ గా ఉండండి. ఈ రోజు నేను ఏమంటున్నంటే ఒకటే ఆర్గ్యుమెంట్ మీరు ఒకసారి వినండి. ప్రతిపక్ష పార్టీగా ఈ రోజు రైతు బంధు పడకపోతే మేము మాట్లాడాలనా లేదా? ఈ రోజు కరెంట్ కట్ అయితే మేము మాట్లాడాలనా లేదా? ఈ రోజు ఒక్క నిమిషం అండి, వాళ్ళు ఏమడిగారు? మీరు ఏం ఇస్తామన్నారో మాట్లాడొద్దా? కాదబ్బా, మీకు కాదండి, మీరు 6 నెలల సమయం అడిగారు, 3 నెలల సమయం అడిగారు. 90 రోజుల్లో మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మాకు 90 రోజులు సమయం అవ్వాలి. 90 రోజులు అవ్వలే కదా. పలానా రోజుకి ఇది చేస్తాం, పలానా రోజుకి ఇది చేస్తాం. 100 రోజులు అంటే మరి దాని గురించి ఎందుకు అడిగారు మీరు? అది చీటింగ్ కాదా? దాన్ని 420 అంటారు కదా. ప్రజలకు ఒకటి చెప్పి తర్వాత వచ్చినాక చేయడం అంటే అనుభవం లేదా వీళ్ళకి? ఏమైనా దేశాన్ని వెళ్ళిన అనుభవం లేదా? రాష్ట్రాన్ని వెళ్ళిన అనుభవం లేదా? వీళ్ళకి తెలియదా ప్రభుత్వంలోకి వచ్చినాక ఎన్ని రోజులు పడుతుంది? హామీలు అనవసరంగా మనం ప్రజల ముందు తెలియకుండా హామీలు ఇస్తారు. రామచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు, ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి గారు చెప్పింది వాళ్ళు కదా చేసింది. ఇప్పుడు 100 రోజులు మేము ఒక గడువు పెట్టినాం. 100 రోజుల దాకా నిలుపులేదా మీకని అడుగుతున్నాం. మేము నిలుపులేదా? 100 రోజులకు శిశుపాలుడు 100 తప్పులకు శిరచ్ఛేదమే జరిగింది. మీరు చేసినటువంటి దాష్టికంతో ఈ రోజున రైతులు సఫర్ అయిపోతున్నారు. మమ్మల్ని దిట్టి పబ్బం కట్టుకునే ఉద్దేశం. పోరమ్మకు భూములకి మీరు బాధ్యతలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ కాదు. కోట్ల రూపాయలు బడాబాబులకు ఇచ్చినటువంటి చరిత్ర ప్రతిపక్ష పార్టీ కాదు. మీరు ప్రతిపక్ష పార్టీలో లేరు, గవర్నమెంట్ లో ఉన్నారు. ఫస్ట్ ఫీల్ అవ్వండి. లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. గతంలో పంటలు పండించడానికే రైతు బంధు కావాలన్నటువంటి మీకు ఆ రోజున సోయి లేదని అడుగుతున్నాం. మేమేం చెప్పినాము? పంటలు ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళకి మద్దతుగా నిలిచేదే రైతు బంధు అనేది. కాబట్టి రైతు భరోసాని ఖచ్చితంగా కూడా పంట వేసిన వాడికే ఇస్తాం, కౌలుదారులకు ఇస్తాం, వ్యవసాయ కూలీలకు కూడా కష్టాల నుంచి కడదేరుస్తామని చెప్పేసి సుస్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భాల్లో చెప్పండి. మొదటి కేబినెట్ లో ఒక నిమిషం, మీరు తెచ్చినటువంటి ధరణి పాపాల వలన ఈ రోజున అసలు ఓడో దొంగోడో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ఒకవైపున ధరణి ప్రక్షాళన చేస్తున్నాము, ఇంకో వైపున 75% మేము ఈ రోజున రైతు భరోసాను వేసి ఈ రోజున మేము రైతులను ఆదుకుంటుంటే మీరు వచ్చేసి ఇలా మీ రాజకీయ స్వార్థం కోసం రైతు భరోసా ఇవ్వలేదని అంటే మేము నోరు పుసుకొని కూర్చోవాలి అధికారంలో ఉండి. మేము చెప్పాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? ప్రజలకి ఈవెన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పూర్తి స్థాయిలో కూడా మేము ఒక ప్రక్షాళన చేసి దాని మీద ఒక సమీక్షలు నిర్వహించి తేట తెల్లం చేసినాం మేము ఈ రోజున. ఒకటి రామచంద్ర రెడ్డి గారు, ఒక విషయం అండి. రామచంద్ర రెడ్డి ఇప్పుడు రామచంద్ర రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా గత ప్రభుత్వము ఆ తప్పు చేసింది, గత ప్రభుత్వం ఇది చేసింది, గత ప్రభుత్వం స్కామ్ చేసి దీని మీద ఉంటారా? ఎప్పుడు పాలన మీద దృష్టి పెడతారు? ప్రజలు ఇంకా మీరు చాలా హామీలు అమలు చేయాల్సి ఉంది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పాలన మీద దృష్టి పెట్టే ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం 18 గంటలు నిర్విరామంగా పనిచేస్తుంది. అధికారులు పనిచేస్తున్నారు. ఆర్థిక విషయాల గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవసాయ విషయాలను ఏ విధంగా మనము డివైడ్ చేయాలని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయి. మనకు రావాల్సినటువంటి రాష్ట్రంలో ఎన్ని వందల వేల కోట్లు దోచారని చెప్పేసి సమీక్షలు నిరంతరం జరుగుతుంటే మీ దృష్టికి రాలేదని అడుగుతున్నాం. మీరు సహకరించాల్సింది పోయి ఈ రోజున అనుక్షణం నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడటం ఈ యొక్క రాజకీయ పార్టీగా మీకు తగుదనని అడుగుతున్నాం. సమాధానం మీకు చెప్పరు. ఎంతసేపటికి వాడు ఈయనకి ఇందులోకి వస్తాడు, ఇంకొకటి వస్తాడు, 3 నెలలు ఈ పరిపాలన ఉండదు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి
ఇట్లు ఉన్నది మాట్లాడదాం రామచంద్ర రెడ్డి గారు, ఆ అంశం కూడా మాట్లాడదాం ప్లీజ్. విమర్శనం చేస్తే అదో తీరు ఉంటుంది. అయినా కానీ ఒక బాడీ షేమింగ్ తో చేయాల్సినటువంటి అవసరం మీరు చేసినా కానీ లెక్క చేసేది లేదు, దాన్ని పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మేమేమంటున్నాం అంటే పనికి మాలిన పసలేని ఆరోపణలు కానీ మాటలు కానీ మాట్లాడకుండా మీరు ఒక ప్రయోగంగా రామచంద్ర రెడ్డి గారు మీకు గౌరవం ఉంటే మాకు ఉపయోగపడుతుంది. దాన్ని ఎందుకు మీరు విశ్వసిస్తున్నారు? ప్రజలన్నీ గమనిస్తుంటారు. రామచంద్ర రెడ్డి గారు పరంగా తప్పులు చేస్తే ఎట్టి చూపమని అడుగుతున్నాం. 100 రోజులు దాటిన తర్వాత ఏమైనా వైఫల్యం చెందితే మమ్మల్ని నిర్ణయమని చెప్పేసి మేమే ఆహ్వానిస్తున్నాం. మరి ఎన్ని చేయకుండా ఈ విధంగా మాట్లాడుతుంటే మిమ్మల్ని చూసి పబ్లిక్ నవ్వుకుంటున్నారు. మీరు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఉండండి. ప్రసాద్ గారు ఏం చెప్తారు? ఏంటి ఈ గొడవ ఈ మధ్యలో చూస్తున్నారు? 50 రోజులు అవుతుంది అధికారం చేపట్టి. వైపు కేటీఆర్ పైన ఇటు కాంగ్రెస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, కేటీఆర్ వచ్చేసి రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేస్తున్నారు. ముందుగా 60 ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే. నమస్తే. కరెక్ట్గా డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే 52 రోజులు అయింది సార్ ఇవాళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వం వాళ్ళే ఒక టార్గెట్ పెట్టుకుని 100 రోజుల లోపున వాళ్ళు ఇచ్చిన 6 బుల్లెట్ పాయింట్స్ని జస్టిఫై చేస్తామని చెప్పారు. ఈ రోజు దాకా ఒక్క రూపాయి కూడా ఖర్చు కానీ 2 పథకాలని బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేయడానికి నాంది పలుకున్నారు. ఒకటి ఆరోగ్యశ్రీని హుటాహుటిని పెంచి అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో బస్సులు ఆర్టీసీ ఛార్జీలు ఆడపిల్లలకు లేనిది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. మిగిలిన వాటికి లెక్కలు పెడుతున్నారు. ఈ రాష్ట్రం అప్పులు ఊబిల్లో చిక్కుపోయింది, విపరీతంగా అప్పులు చేశారు కేసీఆర్ గారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బోల్డ్ అపవాదులు మోసి ఈ ప్రభుత్వం స్థాపించిన ఈ 52 రోజుల్లోనే రేవంత్ రెడ్డి గారు 14,000 కోట్లు అప్పు చేశారు. అప్పటికి ఎంత? 14,000 కోట్లు 52 రోజుల్లోనే. ఎందుకంటే ఈ రాష్ట్ర ఖజానా ఏమి సపోర్ట్ చేయదండి ఫైనాన్షియల్ ఎబిలిటీస్. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏంటంటే 150 లక్షల చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో కేసీఆర్ ఒక ఆప్షన్ లేదు సార్. ఎందుకంటే రెవెన్యూ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈవెన్ లెక్కల పాలసీ కూడా అడాప్ట్ చేసుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ వేల వేసింది. ఇప్పుడు ఆ డబ్బులన్నీ రావాల్సి ఉన్నాయి రాష్ట్ర ఖజానాకి. ఈ బడ్జెట్కి ఆయన లెక్కలు బేరీజీలు వేసుకోవాలి. ఆల్రెడీ ఒక పెద్ద పులిమి స్వారీకి రేవంత్ రెడ్డి గారు కార్యాచరణ రచించుకున్నారు. 1,70,800 కోట్లు కావాలి ఆయన అనౌన్స్ చేసిన 6 పథకాలు. ఈ రైతు బంధువు కూడా ఆయన మొదట 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాల లోపల ఉన్న వాళ్ళందరికీ అంచెల వారీగా వేస్తున్నారు. అది కూడా పాత డబ్బులే వేస్తున్నారు. అండ్ మోరోవర్ ఇవాళ నేను గత డిబేట్లో నేను చాలాసార్లు చెప్పా, ఎలక్షన్ కమిషన్ ఎందుకు బాధ్యత వహించదండి రైతు బంధు పథకానికి? ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్న రోజు బటన్ నొక్కేస్తే టింగ్ టింగ్ అని పడిపోతే ఆయన దగ్గర అది ఎలక్షన్ కమిషనే కదా దాన్ని అడ్డుకుంది. ఇవాళ ప్రభుత్వ స్థాపన తర్వాత అది రైతు బంధు రాకపోయినందుకు వాళ్ళ బాధ్యత ఏది? ఎలక్షన్ కమిషన్ది. అంటే మేనిఫెస్టోలో చెప్పిన వాటికి అడ్లు పడితే అన్న దగ్గర గత 10-11 సార్లు బట్టి పడుతున్న రైతు బంధువును అడ్డుకున్నారు. అలాగే ఈ ప్రభుత్వం నిర్వర్తించవలసిన 6 కార్యక్రమాలకి బదులు ఇవాళ జుట్లు పీక్కునే కార్యక్రమానికి తెరలేపారు. వాళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని. ముఖ్యంగా ఈ అవగాహన రాహిత్యంతో చేసిన పని అన్న దానికన్నా ఇవాళ మీకు మేనిఫెస్టోలో ఇస్తున్న హామీలకి ఒక ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా బడ్జెట్ అలొకేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం ఏం చేస్తున్నాం అన్న దాని మీద ప్రాథమిక అవగాహన లేకుండా మొదలెట్టారా? ఇంకొన్నది ఎగ్జాక్ట్ 48 డేస్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు 10 స్థానాలకు తక్కువ కాంగ్రెస్ ఎంపీ స్థానాలు కనుక గెలవకపోతే ఈ ఉపద్రవం వాళ్ళు ఆల్రెడీ గతంలో చార్మినార్ ఈ ముస్లింలు హిందువులు కొట్లాట్లు అల్లర్లను ముఖ్యమంత్రులు తెంపడానికి ఎంత ఉందో ఇప్పుడు ఈ కాంగ్రెస్ బ్యాచ్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఒక్కడిని బలంగా పెట్టబోతుంది. సో వీటిలన్నిటికీ ఆయన ఎంతవరకు సమాయత్తం ఉన్నారో ఆయన 10 రోజుల్లో ఈ నెలాఖరికి రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి. మన దురదృష్టంగా ఒకటి కూడా ఇక్కడి నుంచి లేనట్టుకుంది, తెలంగాణ నుంచి అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ ఈ రాజ్యసభ ఎలక్షన్స్ అయిన వెంటనే ఎలక్షన్ నోటిఫికేషన్ గ్యారంటీగా వస్తుంది. ఎలక్షన్ కోడ్ ఈ ఫిబ్రవరి 28 రోజుల్లోనూ ఇప్పుడున్న 52 రోజులు కలిపితే తెలంగాణలో 3 ఉన్నాయి. తెలంగాణలో అదే సంతోష్ రావు ఉన్నాడు, అదే విధంగా అడవి లింగయ్య గౌడ్ ఉన్నాడు. సంతోష్ రావు బాధ వదిలిపోతే పెద్దిరాజు ముగ్గురు ఉన్నారు. సరే సంతోష్ గారు బాధ వదిలించుకోండి అర్జెంట్గా, ఎందుకంటే దిక్కుమల లాబింగ్లతో వస్తున్నారు చాలా మంది. ఈ 52 ప్లస్ 28 రోజులు ఫిబ్రవరి కలిపితే ఎందుకంటే కేసీఆర్ గారు కుడిచి ఎరగొట్టినట్టు అవుద్ది ఆయన కనుక మీరు పదవుల్లో లేకుండా చేస్తే. అది ఎలాగో మీ వల్ల కాదులేండి. 52 ప్లస్ 2 8 ప్లస్ 20 అంటే ఎంత? కరెక్ట్గా 80 రోజులు. ఈ 80 రోజులు నిడివిలో ఈ ఎక్స్క్యూజ్ తీసుకోవడానికి బ్రహ్మాండం వెసులుబాటు ఉంటుంది, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే. సో దీనికి బదులు కన్నా ముందు మీరు నిర్వర్తించవలసిన మిగిలిన 4 ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ప్రజలకు సమాధానం చెప్పాలి. అది గ్యారంటీగా ఎలక్షన్స్ లీడ్ అవుతుంది.
ఎందుకంటే 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వ వ్యతిరేకతని ఒడిచిపట్టుకుని వాళ్ళు 60 స్థానాలతో ప్రభుత్వం ఇచ్చిన ఈ గవర్నమెంట్ కేటీఆర్ కామెంట్స్ ఎందుకు ఈ రకంగా ఇనిషియల్ గా వాళ్ళు ఓటమి బాధని ఇవన్నీ డైజెస్ట్ చేసుకోవడానికి అందులో ఏంటంటే అన్ని వేలు ఇటు తిప్పి అటు తిప్పి కేటీఆర్కే చూపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ గారిని ఇవాళ తెలంగాణ సమాజంలో ఒక పెద్ద మనిషిగా ఒక నిలువెత్త మనిషి కింద కొలుస్తారు. ఆయన మాట్లాడిన దానికి ఏదైనా చెల్లుతుంది. ఇవాళ వీళ్ళందరూ ఓడిపోవడానికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. కాదు 2 కారణాలు. ఒకటి అది అభ్యర్థులు మార్చకపోవడం, రెండోది అందరు అభ్యర్థులు కేసీఆర్ గారు మాట్లాడిన భాష మాట్లాడితే ఎవరు మేమైతే యాక్సెప్ట్ చేయం. ఇది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. అది ముఖ్యంగా ఎప్పటికీ ఇంకా కూడా నెత్తిక్కళ్ళు ఉంటే మాత్రం ప్రపంచంలో ఎవరు కాపాడలేరు. ఇవాళ ఆల్రెడీ జెడ్పీటీసీ ఎంపీటీసీలని ఈ జెడ్పీ చైర్మన్ అన్ని కుబుసాలు కదిలిపే కార్యక్రమం కాంగ్రెస్ తెరలేపింది. 2 జాతీయ పార్టీలు గొంత కింద నక్కల్లాగా ఉంటాయి. అవకాశం వస్తే మన వల్ల కాని పని రీజనల్ పార్టీలు కాలు చేయకూడదు వేసుకుని పరువు నిలబెట్టుకోవడానికి అధికారంలో ఉంటేనే మన పరువులు దొక్కుతాయి. లేదంటే వాళ్ళు చేసి దాచికలు ఎవరికి దొరకారు. ఈశాన్య రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచిన బీజేపీ ఏకంగా ప్రభుత్వ స్థాపనలు చేసిందండి. 10 గంటలకు అహ్మద్ పటేల్ గారు ఫోన్ ఆపుకుని పడుకున్న పాపానికి గోవా గవర్నమెంట్ ని స్థాపించిన బీజేపీ ఉదంతాలు తెలిసి కూడా బిక్కుబిక్కులాడుకుంటూ 64 స్థానాలకు పరిమితమైన వాళ్ళు ఏ షిండే రావడానికి గ్యారంటీ ఏమైనా ఉందో రేపు ఎలక్షన్ అయిన తర్వాత 10 స్థానాలు గెలవకపోతే మొత్తం భారం అంతా రేవంత్ రెడ్డి మీద వేయడానికి వెనక ముందు అన్న వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ ఆ పార్టీలో. అంచేత 10 స్థానాలు ఈజ్ బిగ్ ఛాలెంజ్. బీజేపీ కావాలండి ఏంటంటే ఈ రాష్ట్రానికి బీజేపీ అవసరం ఉన్నది. అవును ప్లీజ్ సార్ ముందు మీ సింటెక్స్ ట్యాగ్ ఓపెన్ చేశాడు. ఉన్న రామచంద్ర ఒక నిమిషం ఇవాళ కేంద్ర పర్యాటక మంత్రి అయ్యి ఉండి సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేశాడు మీ కిషన్ రెడ్డి. గతంలో ఒక లిఫ్ట్ ఓపెన్ చేశాడు సికింద్రాబాద్ లో. దీనికోసం మాకు బీజేపీ పర్యాటక రంగంలో ఒక్క రూపాయి తేలన్నాడు. కేంద్ర మంత్రి పదవి దేనికంటే మీ బీజేపీకి అడిగిన వాళ్ళు లేకుండా పోతున్నారు. నరేంద్ర మోడీ పెట్టకథలు చెప్పి అన్నాళ్ళు రక్షిస్తారు. ఒక్క సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేశాడు సార్ ఇవాళ మీ కిషన్ రెడ్డి. సింటెక్స్ ట్యాంక్ సిగ్గుతో చావాలి. గతంలో సికింద్రాబాద్ లో లిఫ్ట్. ఇదా కేంద్ర మంత్రి చేయవలసిన పనులు. వీటికట మీ బీజేపీ ప్రభుత్వం ఆ బండి సంజయ్ పెట్టగలరు. బండికి బండి ఇల్లుకి ఇల్లు నా బొందకు బొంద నా దేవసం అని చెప్పి నల్లసారి మభ్య పెడతారు మాకు. ఎంపీగా వాళ్ళ పార్లమెంట్ ఏం చేసుకోవాలో ఏమి ఎంపీ అయితే కేంద్ర మంత్రి కాదేంటి, తెలంగాణ బిడ్డ కాదేంటి, తెలంగాణకి తేవాల్సిన బాధ్యత లేదేంటి. 40 కోట్ల గతంలో అయితే చెనకబట్టుకోవడం అనుకుంటారా? మళ్ళీ బీజేపీ వాళ్ళు కావాలా దేనికి? ప్రసాద్ గారు ఎందుకంటే అంత ఆగమాగం అవుతున్నారు. మరి లేకపోతే బీజేపీ కావాలంటే దేనికి కావాలి? దేనికి కావాలి బీజేపీ? మీకు ఇష్టం లేకపోతే మీరు ఊరుకోండి. సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేయడం సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేశాడనా? సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేశాడు. సింటెక్స్ ట్యాంక్స్ అంటే ఏమన్నా తప్ప అదేంటండి కేంద్ర మంత్రి సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేయడం. గతంలో లిఫ్ట్ సికింద్రాబాద్ లో లిఫ్ట్ రిపర్ కత్తిరించాడు. ఇప్పుడు అందరూ వెళ్తున్నారు పాన్ షాప్ జనార్దన్ రెడ్డి గారు వెళ్తున్నారు ప్రతిదానికి వెళ్తున్నారు. పీజీఆర్ గారు అండి పాన్ షాపులు అంటే ఈయనవరండి మధ్యలో లిఫ్ట్ సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేయడం కంటే బీజేపీ వాళ్ళు కావాలట. ఇప్పుడు నేనేం 40 కోట్లు గద్వాలకు జాలేపాడు. పర్లేదు ఇప్పుడు పర్యాటక రంగం అభివృద్ధి గురించి మాట్లాడలేదు. దమ్ము తీరలేదు పర్యాటక శాఖ మంత్రి మళ్ళీ కేంద్ర. నేనేమంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని వీరు ఈ రకంగా కామెంట్ చేస్తున్నారా ఏంటి అసలు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోక్సభ రాజకీయాలకి తెరలేపిన ఉదంతంలో ప్రతి ఒక్కరి ఫెయిల్యూర్స్ ని అవతల పార్టీలో సక్సెస్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. 100 రోజులు ఈ ఛాలెంజ్. ఈ 100 రోజుల ఛాలెంజ్ లో ఆయన కార్పొరేషన్ పదవులన్నీ కానీ నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడున్న 6 హామీలు కానీ నిర్వర్తించకపోతే ఉపద్రవం రేవంత్ రెడ్డి గారి మీదే పడుతుంది. ఎందుకంటే ఇవాళ మీకు తప్పు ఎవరు చేసినా ముందు వ్యక్తిగతంగా ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా, రేపు ఎలక్షన్ కోడ్ వస్తుంది. అదే చెప్తున్నాను. 80 రోజులు టైం ఉంది. 80 రోజులు ఫిబ్రవరి ఎండింగ్ 80 రోజులు వద్ది. కరెక్ట్ గా మార్చి 1 నుంచి ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఒక షాక్ తీసుకోవచ్చు ఈ 100 రోజుల్లో అవ్వకపోతే. ఎందుకంటే అక్కడికి ఇంకా గ్రేస్ డేస్ ఇంకో 20 రోజులు ఉంటాయి. సో ఈ గ్రేస్ డేస్ ని ఎలక్షన్ కోడ్ ఆపేసిందని మళ్ళీ కట్ చెప్పొచ్చు. కానీ రాబోయే ఎలక్షన్స్ లో కనుక 10 స్థానాలు ప్రజలైతే ఇంకా కాంగ్రెస్ వైపే ఉంది కదా ఇంకా ప్రజలు ఆ స్థాయి. ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తాడు మీరు చూడండి 100 రోజుల్లో చూడండి ప్రజలు తిరగబడతారు, ప్రజలు దాడి ఈ రకమైన కామెంట్ చేస్తున్నారు కదా. ప్రజల్లో ఇప్పుడు ఆ స్థాయి ఉందా? ప్రజలు మళ్ళీ చెప్పనా, రేపు కేసీఆర్ గారు 1వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తాడు. దానికేం తడవడి. ఇవాళ 30వ తారీఖుకి 1వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి ఇంత అలవాటు స్టార్ట్ అయిపోయింది. సో రేపొద్దున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో 4 మాటలు మాడతారు కదా. ఆయన గమ్ము నుండి మనిషి కాదు కదా. సో ఇవన్నిటి ఎండగట్టడానికి నెల రోజుల్లో మార్పు వస్తుందా అని ఏమంటే నెల రోజుల్లో పెద్ద మార్పులు ఏముంటాయి? మొన్ననే వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎన్నేనే చెప్పండి 10 స్థానాలు కాంగ్రెస్ కనుక తక్కువ తెచ్చుకుందా ఉపద్రవం రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళెవరు ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రసాద్ గారు కాంగ్రెస్
అట్లా కాదు. మీరు ఏ బేసిస్ లో చెప్తున్నారు? మీరు వారు ఏ basis జ్యోతిష్యం లో చెప్తున్నారు, వారు చెప్తున్నారు? జ్యోతిష్యం. ఇది కూడా జ్యోతిష్యం ఏముంది ఒక సార్? సార్. నాట్య ప్రయత్నం భాగం ప్రసాద్ గారు మీరు రాదండి. ఒక విశ్లేషకుడిగా రామచంద్ర రెడ్డి గారు మీకు ఒక విషయం చెప్తాను. మాట్లాడుతున్నది సరైనది కాదు. రామచంద్ర అన్న మీకు ఒక మాట చెప్తా. ఉత్తర దక్షిణ తెలంగాణల కింద విభజించిన దగ్గర ఉత్తర తెలంగాణలో కాస్త పట్టున్న టీఆర్ఎస్ పార్టీ, ఈ దక్షిణ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి అందరూ పారాచూట్ బ్యాచే, మీ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. ఇవాళ వాళ్ళకి స్వయం ప్రతిపత్తి వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళకి నల్గొండ, ఖమ్మం, నెక్స్ట్ వరంగల్ అండ్ మహబూబ్ నగర్ ఇవన్నీ మళ్ళీ మీరు పునరుత్తేజం తెచ్చుకొని కాంగ్రెస్ మళ్ళీ నిలబడింది. ఇక్కడ ఈ బీజేపీ ఇటు నుంచి అటు అలా వినోద్ గారి మీద ఉన్న దీంతో బండి సంజయ్ వాళ్ళని గెలిపించుకున్నారు. ఇటు పక్క మీకు ఎంత కాదన్నా ఓవర్ డామినేషన్ అయితే కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రత్యక్షంగా కనబట్టలేదు. ఇలాంటి దగ్గర నిలదొక్కడానికి సమాయత్తం అవడానికి బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ 8 స్థానాలతో పార్లమెంట్లకి గెలవడానికి ఏముందో నాకు తెలియదు, కానీ పార్లమెంట్లో నా అగ్రిగేట్ ఒక 2 స్థానాలు అయితే గెలిచాడు. మున్సిపాలిటీలు అన్ని అవిశ్వాస తీర్మానం అంటున్నారు, అందరూ కాంగ్రెస్ వైపు నేను అదే వస్తున్నారు. చెప్తున్నాను. మీరు చూస్తున్నారో లేదో అబ్జర్వ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజిక్గా మొత్తం కింది నుంచి సర్పంచ్లను, స్థానిక సంస్థల ప్రతినిధులను, కార్పొరేటర్లను, చైర్మన్లను వీళ్ళనంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రాకుంటుంది నేను కదా. చెప్తుంది అదే సార్, గతంలో టీఆర్ఎస్ పార్టీ అదే చేసింది. వీళ్ళు స్థానికంగా నిలదొక్కుకోవడానికి స్థానిక క్యాడర్ను సమాయత్తం చేయకపోతే కాంగ్రెస్ కూడా పట్టించుకునే లేడు. ఇప్పుడు 119 స్థానాలు 60 స్థానాలు చేసేస్తే మిగిలిన స్థానాలన్నీ వేరే పార్టీ వాళ్ళు బలంగా ఉన్నారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 20 స్థానాల్లో కూడా వాళ్ళకి క్షేత్రస్థాయిలో లేదు, ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచాడు. ఆ కార్పొరేషన్లు కానీ మీరు చెప్పిన సర్పంచ్లు కానీ వీళ్ళ పరంగా లేరు. ఇప్పుడు ఇదంతా టర్నౌట్ కార్యక్రమానికి చేయూత పథకం కింద తీసుకోకపోతే గ్రాస్ రూట్ లెవెల్ వెళ్ళి పనిచేయడానికి వెసులుబాటు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఈ అంబిగ్యూటీ కదా, గతంలో బీఆర్ఎస్ నుంచి గెలిచినాడు కాంగ్రెస్కి వచ్చాడు, ఇటుపక్క పని చేస్తున్నాడు, అటుపక్క చేస్తున్నాడు, బిక్కులు ఆడుకుని ఉండవే కదా. అందుకని క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవడానికి ఈ ఎలక్షన్ డెఫినెట్గా ఛాలెంజ్ అని చెప్తున్నాను. నేనేం జోస్యం చెప్పక్కర్లే. ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, 2 ఎమ్మెల్యేలు ఒక్కొక్క నియోజకవర్గంలో గెలిచారు అగ్రిగేట్న, ఇది ఎంపీ స్థానాలు ఉన్న దగ్గర. క్షేత్రస్థాయిలో బలం ఏది? రామచంద్ర రెడ్డి గారు మరి విచిత్రమైన మేధావులు పట్టుకొచ్చారే మీరు. గతంలో రాజేష్ గారు, అప్పులు చేసి ఉన్న డాక్టర్లను గుంజుకపోతుంటే ఏమి చేయలేక నోరు మెదపలేక రాజేష్ గారు, నరేష్ గారు ప్లీజ్ ఇస్తాను మీకు డిజిటల్ సిగ్నేచర్లని వినండి, డిజిటల్ సిగ్నేచర్లని గుంజుకుంటే అథెంటికేషన్ ని ఏమి చేయలేక ఈ రోజున వాళ్ళ యొక్క గ్రామాల్ని బాగు చేసుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సహకరిస్తుంది అన్నటువంటి ఆశతోని ఎక్కడికక్కడ కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టేసి ఈ రోజున బానిస సంఖ్యల నుంచి విముక్తి కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడో అయ్యేటోళ్ళ గతంలోనే హైకోర్టు ఆ మధ్యన బ్రేక్ చేసింది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉండడంతో ఆగిపోయింది. రామచంద్ర రెడ్డి గారు రేపు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, ఎవరి బొంద పెడతారు? రాజేష్ గారు ఇస్తాను. నరేష్ గారు ప్లీజ్. కూనీ చేసింది ఎవరో, కూనీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా పాతాళానికి పోవాల్సిందే. రాజేష్ గారు ఇస్తాను, ప్లీజ్ ఇస్తాను. నరేష్ గారు చెప్పండి. రాజేష్ గారు మీరు చాలా సేపటి నుంచి నాకు ఇవ్వట్లేదు. మేధావుని పట్టుకొచ్చారు, మాట్లాడండి. వారు మేధావి ఎనలిస్ట్ కంటే ఎక్కువ ఒక జ్యోతిష్యంలో ఉన్నారు. వారు ఎందుకు జ్యోతిష్యండి? ఉంటారండి బైరాగులు, సన్నాసులు ఇలాంటి వాళ్ళందరూ మీ దగ్గర ఉంటారు. చెప్పుకోవాలి వారికి ఎంత అవగాహన ఉన్నదో దాన్ని బట్టి మీరు బట్టి అర్థం చేసుకోవచ్చు. వారు భారతీయ జనతా పార్టీ 1-2 వారికి కొంచెమైన అవగాహన ఉండాలి. బాగా ప్రజలు ఒక సీట్ ఇచ్చినప్పుడే ఇలా 4 ఎంపీ సీట్లు గెలిపించారు. ఈ రోజు మీరు 19 స్థానాలు గెలిపించారు, కొన్ని కారణాల వల్ల ప్రజలు ఆ కవితమ్మని అరెస్ట్ చేయలేదని, కొన్ని కారణాల వల్ల మమ్మల్ని ఆ రోజు ఇవన్నీ మీ చేతకాంతాన్ని గమనించి ప్రజలు ఓట్లేట్లే, మీ చేతకాంతాన్ని గమనించి ప్రజలు ఓట్లేట్లే. అది ఒప్పుకోకుండా కొన్ని కారణాలంటే కాదు, బేసిక్ చేతకాంతాను ఒప్పుకోండి. ఫస్ట్ మీలో జ్యోతిషం ఎంతుందో చూద్దామంటే మీ ముఖ చిత్రం నాకు కనిపిస్తలేదు ఈ సైట్ లో. నాకు నేనేమంటున్నాను, అలాంటి అవగాహన ఏమిటో మాట్లాడకండి. భారతీయ జనతా పార్టీ మీద మరి నీకెందుకు అంత ఏమగింపు, అంత అదేనండి సింటెక్స్ ట్యాంక్ అవన్నీ ఓపెన్ చేసిన శ్రద్ధ, పర్యాటక రంగాన్ని ఇక్కడ అభివృద్ధి చేస్తారన్నమాట. అది కనబట్లే అంచేత మీరు ఏ ప్రాంతంలో కన్సల్ట్ చేయాలో మాకు అర్థం కావట్లే. కాదండి నేను జ్యోతిష్యం చెప్పడం కాదు, ఆ సింటెక్స్ ట్యాంక్స్ ఓపెన్ చేసి చూసుకోకపోతే మేమేం చేయాలా? 4 స్థానాలు వచ్చినాయి. ఈరోజు 19 స్థానాలు ఎన్నాళ్ళు బట్టి ఇచ్చారండి మంత్రి పదవి, ఒక్కటంటే ఎవరు చెప్పకపోతే ఏం చేయాలా? 4 ఎంపీలు వచ్చినాయి. ఇప్పుడు 8 స్థానాలు కాదు 10 స్థానాలు ఈజీగా వస్తాయి. అదే దాన్ని జ్యోతిష్యం అంటారు. అంటే నరేష్ గారు
నేను చాలా ఏమంటా clear cut నరేష్ గారు ఉన్నది భారతీయ జనతా కాదు, పార్టీ. కాదు, భారతీయ ఇంత జనతా అవగాహన పార్టీకి లేనితో మీరు మాట్లాడుతున్నారు అంటే నరేష్ గారు. మిమ్మల్ని మ్యూజియం లో పెట్టినా తప్పులేదు, మీ ముఖాన్ని ఒకసారి చూపిస్తే ఈ V6 ఛానల్ వాళ్ళకు నేను దండం పెడతానండి. నరేష్ గారు. మ్యూజియం పెట్టాలని మీ brain ముఖం చూస్తాడు, ముఖం చూడకుండా డిబేట్ చేస్తాడు. గాన్ కేస్ టిఆర్ఎస్ పార్టీ 1వ తారీఖు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా అవగాహనతో మాట్లాడుతున్నావా? నేను ఎప్పుడు మాట్లాడాను? ఆయన మాట్లాడండి. ప్రమాణం చేస్తున్నాడు ఆయన 1వ తారీఖు. ఎవరు చెప్పారు? లేదు ప్రసాద్ గారు ఏం చెప్పలే ఆ విషయం. ప్రసాద్ గారు ఆ విషయం ఏం చెప్పలే. ప్రసాద్ గారు అది వదిలేసేయండి, ఆ టాపిక్ వదిలేసేయండి. నేను ఏమంటున్నాను నరేష్ గారు ప్లీజ్ ఆ విషయం ఏమనలేదు. నేను ఏమంటా కొంచెమైనా క్లారిటీ ఉండాలి. ఒక అనలిస్ట్ గా మాట్లాడుతున్నప్పుడు ఒక లెక్క నేను మాట్లాడేది పట్టుకొని నా క్లారిటీ మాట్లాడాలి. పర్లేదు. పార్టీ నాయకుల్లాగా పూర్తిగా మాట్లాడితే ఎట్లక వ్యతిరేకంగా సరే, భారతీయ జనతా పార్టీ రేపు రిజల్ట్ వచ్చేదంతా పెట్టండి. మీకు నేను చెప్తున్నాను ఆ జాబితాగా మేము 8-10 స్థానాలు నేను ఒక విషయం ఒక పాయింట్ అడుగుతాను నరేష్ గారు. నేను ఒక పాయింట్ అడుగుతా ప్లీజ్, ఒక విషయం అడుగుతాను ఏం తెలుసు భారతీయ జనతా పార్టీ నరేష్ గారు. నేను ఒక విషయం అడుగుతాను. సాధ్యాలు వీళ్ళిచ్చారు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినారు. ఏ రోజు కూడా అధికారంలో రావాలంటే ఇలాంటి అమలుగాని హామీలను మేము ఇవ్వలేదే. నరేష్ గారు నేను ఒక విషయం అడుగుతాను. నరేష్ గారు ప్లీజ్. రాష్ట్రాన్ని తయారు చేసిన అప్పుల నార్త్ ఈస్ట్ స్టేట్ లో ఒకే ఒక గోవాలో 10 సీట్లు గెలిచి అధికారం తెచ్చుకోలేదా? రైట్ నరేష్ గారు అధికారం గురించి ఇవాళ నితీష్ కుమార్ ఏం చేశారు? నీకు చరిత్ర నితీష్ కుమార్ ఏం చేశారు? భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మొట్టమొదటి భారతదేశంలో గెలిచిన సీటు వరంగల్లో గెలిచింది చందుపట్ల జంగారెడ్డి అండి. మీకు తెలుసా అసలు? పూర్వవైభవం వాజ్పేయి గారు, మహానుభావుడు అద్వానీ గారు. ఈ రోజు బీజేపీ తెలంగాణలో మీరు నరేష్ గారు ప్లీజ్ వినాలి ప్లీజ్. మీరు ఏమంటున్నారు? తెలంగాణలో మీరు అధికారంలోకి వస్తారు అనుకున్న సమయంలో మీరు రాలే, 3rd ప్లేస్కి వెళ్ళిపోయారు మొన్న. అది ఏ పరిస్థితుల్లోనే అందరికి తెలుసు. ఈ రోజు రేపు మీకు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఏ రకంగా ప్రజలు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎట్లేస్తారంటే నేను చెప్తున్నా, ఈ రోజు మా యొక్క నేషనల్ ఎజెండాలో మేము పెట్టిన ఏదైతే మేనిఫెస్టోలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ రోజు ఇంప్లిమెంట్ చేసినాము. మీకు తెలుసో లేదో, నేను చేవెళ్లలో నా ఫామ్ హౌస్ లో నా యొక్క వాచ్మెన్ అడిగితే ఏమరా బాబు ఓటేసినావా భారతీయ జనతా బీజేపీ అంటే, సార్ ఇవి మోడీ ఎలక్షన్స్ కావట కదా సార్, మోడీ ఎలక్షన్ లో మోడీకి వేస్తామని చెప్పేసి క్లియర్ చెప్పడం జరిగింది. అంటే అంత అవగాహన ఉన్నది. ఈ రోజు స్థానిక ఎలక్షన్స్ వేరు, కేంద్ర ఎలక్షన్స్ వేరు, ఇవన్నీ ప్రజలకు పూర్తిగా అవగాహన ఉన్నది. ఈ రోజు కిసాన్ నిధి ఏదైతే ఉన్నదో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఏనండి కిసాన్ నిధి ఈ రోజు పూర్తిగా దేశం మొత్తం మీద కూడా 5 ఎకరాలు టైం టు టైం వేస్తున్నాం. ఈ రోజు రోడ్లు డెవలప్ చేసినాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినాము. ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి డబుల్ జాతీయ కేంద్ర ప్రభుత్వ ఫండ్స్ ఇచ్చాము. నిన్న కాక మొన్న ఈ రోజు ఏదైతే నిన్న సర్పంచులు ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో ఆ సర్పంచులు కూడా మద్దతు తెలిపింది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి రావాల్సిన బిల్స్ ఇవ్వాలని చెప్పినాము. లాస్ట్ ఇయర్ మేము ఇచ్చిన బిల్స్ అని కూడా వీళ్ళు డైవర్ట్ చేసుకుని కేసీఆర్ ప్రభుత్వం వాడుకున్న సంగతి కూడా బయట పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు వాళ్ళు చేసే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే రోడ్లు అవన్నీ వేయించారో సర్పంచ్ వాళ్ళ బిల్స్ వాళ్ళు ఇవ్వాలి. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకోలేదా? ఇవన్నీ మర్చిపోలేదా? ఇవన్నీ ఈ రోజు మర్చిపోతారా ప్రజలు? ఊరికనే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏం చేసిందండి? ఈ రోజు దేశం ఈ రోజు ఈ విధంగా ఉందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కొనసాగి ఉంటే దేశం కూడా అవగతి పాలవుతుంది. 10 ఏళ్ల కాలంలో కాలంలో మన దేశం ఎడిపోయిందో మనం ఈ రోజు దేశం తలెత్తుకొని తిరుగుతున్నది. ప్రపంచంలో 3వ ఆర్థిక భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్ విషయంలో మాట ఇచ్చాము. 370 అయోధ్య రామ మందిరానికి పలుకుతున్నారు. 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రోజున నిత్యావసర వస్తువుల యొక్క ధరలు పెంచి నిరుద్యోగం ప్రబలేటట్టు చేసి అవన్నీ ప్రజలు గమనించండి. మీకు వేసారులేండి ఓట్లు ప్లీజ్. శ్రీనివాస్ గారు ఒక విషయం అండి ప్లీజ్, ఒక విషయం అండి ప్లీజ్, ఒక నిమిషం. రామచంద్ర రెడ్డి గారు దయచేసి ఒక విషయం అండి. ప్లీజ్ ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి గారు రామచంద్ర రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి. నరేష్ గారు ప్లీజ్ వినాలి మీరు. నరేష్ గారు
నరేష్ గారు ప్లీజ్ మాట్లాడండి మిత్రుడు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఈరోజు మనకంటే ఎక్కువ 10 రూపాయలు డీజిల్ మీ ప్రభుత్వం తీసుకోవట్లేదా? కాదండి, ఆయన బంగారం తీసుకపోయి కుదవబెట్టి అప్పు తెచ్చుకునే పరిస్థితి నుంచి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చేసి భారతదేశాన్ని ఈ రోజున ప్రపంచ పటంలో ఒక అత్యున్నత స్థానంలో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. బంగారాన్ని కుదబెట్టింది మీరే కదా. ఓకే, సబ్జెక్ట్ అది కాదు, సబ్జెక్ట్ అది కాదు. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం అండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు సరే ఒక నిమిషం. నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్. నరేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది నరేష్ గారు ఒక్క నిమిషం. రామచంద్ర రెడ్డి సార్, రామచంద్ర రెడ్డి ప్లీజ్ మాట్లాడు. ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నది మీరు, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది రామచంద్ర రెడ్డి గారు. మరి మీరిద్దరే ఇట్లా మాట్లాడితే ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు మీరు బాధ్యతలో ఉన్నారండి. మేము అడిగేది ప్రజాపక్షంగా అడుగుతాం, డెఫినెట్ గా అడుగుతాం. మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు చేయలేని మీ ఫెయిల్యూర్స్ డెఫినెట్ గా అడుగుతాం మేము. ఎందుకు అడగకూడదు? నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. నరేష్ గారు ప్లీజ్ వినాలి. నరేష్ గారు, రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ మీరు కూడా అట్లా. రామచంద్ర రెడ్డి గారు మీరు కూడా రన్నింగ్ కామెంట్స్ ఎందుకండి ప్లీజ్ దయచేసి ఒక నిమిషం అండి. సబ్జెక్ట్ ఒక 1 by 1. నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం అండి. నరేష్ గారు ప్లీజ్. నరేష్ గారు మీరు అట్లా నరేష్ గారు మీరు ఎదుటి వాళ్ళు మాట్లాడేది వినాలండి. నరేష్ గారు, రామచంద్ర రెడ్డి గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. రామచంద్ర రెడ్డి గారు మీరు కాస్త ఉండండి. నరేష్ గారు, నరేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం ఉండండి. రామచంద్ర రెడ్డి గారు మీరు కాస్త సైలెంట్ ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు మీరు రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. పివి నరసింహారావు గారి కాలంలో తీసుకొచ్చినాము. చరిత్రలొద్దు ప్లీజ్. పరిస్థితి నుంచి బంగారం కుదవబెట్టే పరిస్థితి నుంచి ఈ రోజున మనం ప్రపంచ పటంలో ఒక వెలుగుతున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీలో ఉంటే పివి నరసింహారావు గారు, తదుపరి వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు. మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి నిత్యావసర పరువుల ధరలు మనము రామచంద్ర రెడ్డి గారు మీరు ఎక్కడెక్కడో వెళ్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు వ్యవసాయం చూసినా, పరిపాలన చూసినా, అదే విధంగా దేశ రక్షణ చూసినా, ఎక్కడ చూసినా కానీ బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడిక్కడ రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. రామచంద్ర రెడ్డి గారు, రామచంద్ర రెడ్డి గారు మీరు వినట్లేదండి ప్లీజ్. ఒక నిమిషం ఉండండి ప్లీజ్. మీ టైంలోనే పోయారు రామచంద్రారెడ్డి గారు. బంగారం కుదబెట్టిన ఖ్యాతి కూడా మీదే రామచంద్రారెడ్డి గారు. రామచంద్ర రెడ్డి గారు ఒక నిమిషం ప్లీజ్. కొంచెం మ్యూట్ చేయరా ప్లీజ్. వాళ్ళిద్దరు మ్యూట్ చేయండి, చెప్తే వినట్లేదు. మీరు ఇదంతా ఏంది అసలు? కామెంట్స్ అంతా ఏంది? రేపు లోక్సభ ఎన్నికల దృష్టి పెట్టుకుని మీరు ఈ రకమైన కామెంట్ చేస్తారు. అసలు కేటీఆర్ ఎందుకు ఈ స్థాయిలో కామెంట్ చేస్తున్నారు? ఎప్పుడు కూడా ఇట్లా మాట్లాడాడు. ఒక్కటి రాజేష్ గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, అంటే సరే నేను కొంత హూందాగా వివరించే ప్రయత్నంలో స్లోగా చెప్తా ఉన్నాను, వారి టోన్లో చెప్పట్లేదు. అట్లా అని మాకు టోన్ లేదని కాదు, లేకపోతే మాకు పౌరుషం లేదు. తెలంగాణ సాధించినటువంటి పార్టీ ఆ యొక్క ఉద్యమకారులం, మేము ఏ లెవెల్కైనా పోరాడగలుగుతాం. రెండోది నేనేమంటున్నా, ఇక్కడ మీరు ఇద్దరు కూడా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, మీరేమో రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. మీరే తూతూ మైమై అని చెప్పి ఇట్లా పోరాడుకుంటే ప్రజలేం కావాలి? మీకు చెవులు పెద్దగా ఉండాలండి. ప్రజల బాధలు చెప్పుకుంటే వినాలి, ప్రతిపక్షాలు చెప్తే వినాలి. మీ చెవులు చాటలు కావాలి. ఇప్పుడు మీ కళ్ళతో చూడాలి ఏం జరుగుతుందో బయట, ఏమనుకుంటున్నారో ప్రజలు. నోరు కాదు మీది, ప్రభుత్వాలలో ఉన్నారు, మీ నోర్లు జర కట్టడి చేసుకోవాలి. మీరు ప్రజల యొక్క బాధలు వినాలి. ప్రతిపక్షాలు ప్రజల పక్షంగా చెప్పేటి వినాలే, విని వాటికి కావాల్సిన చాతనైంది చేయాలి. కానీ రివర్స్ తిట్టడం ఏంటండి? మమ్మల్ని మేము అడిగింది రైతు బంధు ఎందుకు లేట్ చేసిరు అని అడిగినాం మొన్నటి దాకా. ఇప్పుడు మీరు 2 ఎకరాల వరకు వేసిరు, ఇంకా 5 ఎకరాలు 10 ఎకరాల వరకు అసలు వేస్తారా వేయరా? ఏమైనా గైడ్ లైన్స్ రూపొందించుకున్నారా? రేపు 5 ఎకరాలు దాటి వేయరా? 3 ఎకరాలు దాటి వేయరా? రైతుల నుంచి కొంత ఆశ్చర్యాలలో ఉన్నారు. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడుగుతా ఉన్నారు. చేస్తారా చెయ్యరా? ఎప్పుడు చేస్తారో ఇది చెప్తే సరిపోయి మమ్మల్ని తిట్టుడు ఎందుకు? మేము ఇవాళ పెన్షన్ ఇవ్వలేదని అడిగినాం, అది అడగొద్దా? తప్ప? ఏజ్డ్ ఉన్న వాళ్ళు దవాఖానలకు పోవద్దా? మందులు కొనుక్కోవద్దా? ఎంత ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. ఇబ్బందులు పడుతుంటే చూస్తుంటే మీరు 100 రోజులు మీరు పెట్టుకున్న ఒక పతిరతలాగా మీరు కట్టుకున్నారు, కానీ మేము పెట్టిందా ప్రజలు పెట్టిందా 100 రోజులని? తక్షణమే మీరు అమలు చేస్తామన్నారు. మొదటి క్యాబినెట్లోనే మీరు తీర్మానం చేస్తామన్నారు. మీరు రాహుల్ గాంధీ గారు మేము వచ్చిన వెంటనే అన్నారు. డేట్లు డిక్లేర్ చేశారు.
ఏం డేట్లు అవును ఇస్తున్నారు కదా, 1 by 1 ఇస్తున్నారు కదా. ఇలా నేను ఏమంటున్నా ఏమి నువ్వు వచ్చినాక 6 హామీలు రెండు చేశారు కదండి. రాకేష్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి. రాకేష్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి. రాకేష్ రెడ్డి గారు మీరు ఒక నిమిషం ఉండండి. 10 సంవత్సరాల కాలం 2 ఎకరాల వరకు ఇచ్చిరండి. మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో చెప్పండి. మీరు అవునండి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పండి. 100 రోజుల తర్వాత శిశుపాలుడు 100 తప్పులు చేసినాక ఎట్లా శిరచ్ఛేదమైందో అట్లా మీకు 100 రోజుల తర్వాత మీరు చేయలేకపోతే ఎట్లయినా చేస్తాం. మీరు తెలంగాణ ధ్వంసం చేశారు, అంత సరి చేసే పనులు అరే ఏం ధ్వంసం చేశారు? మొత్తం అప్పులపాలు నెట్టేశారు. మీరు అప్పుల రాష్ట్రాన్ని నెట్టేశారు కాబట్టి అదంతా సరిదిద్దుకోలేకపోతున్నారు. తెలంగాణని చేతికి ఇచ్చిండ్రు. తెలంగాణలో విద్యుత్ లేదు, విద్యుత్ లోటుతో ఇచ్చిండ్రు. మేజర్ ఇరిగేషన్ లో నీళ్లు లేవు. అందుకే కదా తెలంగాణ. అవునండి, వాళ్ళు ఏ శాఖ సమీక్ష చేసినా మొత్తం కోట్లలో కుంభకోణం అని చెప్పారు కదా. రాజేష్ గారు తెలంగాణ తెచ్చుకుంటే తెలంగాణ వీళ్ళు విధ్వంసం చేసిరని, కాంగ్రెస్ విధ్వంసం చేసిందని ఆ రోజు లెక్కలు లేవా? లెక్కలు చెప్పమ్మా. విద్యుత్ ఎంత ఉందో మీ కిరణ్ కుమార్ రెడ్డి మీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి చెప్పింది. విద్యుత్ లోటుతో చీకట్ల చిమ్మ చీకట్లో ఉంటే తెలంగాణ ఎందుకు అడుగుతున్నాయా అని అన్నాడు. ఆ నీళ్ళని తిరుపతికి తీసుకుపోయినప్పుడు తెలంగాణ గురించి కొట్లాడినాం మనం. ఇలా తెలంగాణ తెచ్చుకుంది ఎందుకండి? కానీ ఒకటి కాదండి, ఆలోచన తాడు శ్రీనివాస్ గారు తెలంగాణ పెద్ద మనిషి వారు అన్నారు ఏంటంటే ప్రసాద్ గారు ఇవాళ కేసీఆర్ గారు ఏమన్నా అన్నా కానీ ఇవాళ కడుపు కట్టుకొని తెలంగాణ గురించి పోరాడి మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి 30 పార్టీలను ఒప్పించి ఉత్తండులైన పార్లమెంట్ లో మిమ్మల్ని మీ మెడల్ వంచి తెలంగాణ తీసుకురావడం జరిగింది. అంత బాగుంది అందరు అనుకుంటున్నారు. రామచంద్ర రెడ్డి దయచేసి ఒక్క నిమిషం. అందుకే గాంధీ భవన్ లో అంటే కాదు మీరు రాహుల్ గాంధీ గారి పేరు మార్చుకోండి, సోనియా గాంధీ గారి పేరు మార్చుకోండి. కాదు ఒకటి గాంధీ పేరు చెప్పుకుంటారు. శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి దయచేసి ఒక నిమిషం. ఇప్పుడు మొన్నటి వరకు సరే కేసీఆర్ బాగా చేశారు అని అందరూ అనుకున్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి శాఖ మీద రివ్యూ నిర్వహించినప్పుడల్లా ప్రతి శాఖలో 1000 కోట్ల స్కామ్ ఉందని చెప్పేసి ఎట్లాగో మేము మా పరిపాలనలో చాలా ఇబ్బందులు వస్తాయి. మనము ఈ రోజు మనం బదలాం చేద్దాం. టిఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిపోలేదు, అందుకే మీకు ఇస్తలేదు. వాస్తవాలు చూపించేది పరిస్థితి ఏంది? ఎంతమంది రక్తాన్ని పిలిచి జరగలేక ఆయన రామచంద్ర రెడ్డి గారు రైతు బంధు ఎన్నికల ముందు ఇస్తామంటే ఇయ్యకపోతుంది. ఎన్నికల ఒక విషయం అండి, మీరు ఆ మాట మాట్లాడారు. ఆ రోజు రైతు బంధు విషయంలో మీరే ఇచ్చే ఉద్దేశం లేకుండా టింగ్ టింగ్ అని వస్తుందని చెప్పేసి ఎన్నికల నియమావళికి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ బ్యాన్ పెట్టింది. 10 ఏళ్ళు రాలే. ఎలక్షన్ కమిషన్ ఒక నెల 2 నెలలకే ప్రయత్నం చేస్తే చెప్పేసి మేము ఆపినాం. ఇవాళ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు టింగు టింగు నెల తీసుకున్నారు. ప్రసాద్ గారు ఏంది ఇది ప్లీజ్. ఇప్పుడు రాజేష్ గారు ఇస్తాను నరేష్ గారు ఒక్క విషయం అండి. ఒకటి నరేష్ గారు రామచంద్ర రెడ్డి ఒకటండి, ఇది డిస్కషన్ మనకు ఉండే 1 అవర్లో అందరూ మాట్లాడాలి. మీరు ఇద్దరు కంటిన్యూ, నేను మాట్లాడేది మీరు ఏది వినిపించుకోవట్లేదు, కంటిన్యూ మాట్లాడతారు. ప్లీజ్ దయచేసి వినండి. మీరు ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటే ఎట్లా వినపడుతుంది చెప్పండి. నేను ఆగమని చెప్తుంటే మీరు ఆగట్లేదండి. ప్లీజ్. ప్రభుత్వం అన్నాక సంయమనం ఉండాలండి. ప్రభుత్వం అన్నాక ఓపిక ఉండాలి. ప్రభుత్వం అన్నాక ప్రతిపక్షం మాట్లాడుతుంది. మీరు కూడా సమయం ఇవ్వాలి. ప్రభుత్వం వచ్చింది, మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మొన్ననే ఒకసారి అధికారం కోల్పోయింది. మీరు కూడా వాళ్ళకి అది సమయం ఇవ్వాలి. మీరు ఎక్కడ సమయం ఇస్తున్నారు? మీరు ఏ రకంగా చేస్తున్నారు? నరేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. ప్రసాద్ ప్లీజ్ ఒక రైట్. ప్రసాద్ గారు ఇస్తాను. నరేష్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నరేష్ గారు ప్లీజ్ ఇస్తాను. నరేష్ గారికి నేను ఏం చెప్పాను. హలో రాజేష్ గారు ప్లీజ్. నరేష్ గారు నేను మళ్ళీ మీ దగ్గర ప్లీజ్ ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి ఇస్తాను ప్లీజ్. నరేష్ గారికి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ చెప్పండి. వెయిట్ చేయండి ఒక్క నిమిషం. మళ్ళీ మాట్లాడతాను మీ దగ్గర. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ. ఆయనకి వినబడలేదు, వినిపించుకో.
కేంద్ర మంత్రిగా ఉండి పెద్ద పెద్ద పనులు తేవాలి, పెద్ద పెద్ద ప్రారంభోత్సవాలు చేయాలి. మోరీలు కాదు గల్లీలల్లా. ఆయన కేంద్ర క్యాబినెట్ మంత్రి, ఢిల్లీలో ఉండి తెలంగాణకు కావాల్సిన ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఒక నిమిషం, నేను అన్నది ఏంటంటే కేసీఆర్ గారు 1వ తారీఖు నాడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అర్థమైతే నేనేం చేయాలి? ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఇప్పటిదాకా అవ్వలేదు, అది చెప్పాను నేను. రెండోది, మీరు ఇందాక నుంచి బంగారం తాకట్టు పెట్టరు అంటున్నారు సార్. బంగారం రిజర్వ్ IMF రిజర్వ్స్కి VP సింగ్ గవర్నమెంట్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినందువల్ల వచ్చిన ఉపద్రవాన్ని పరిరక్షించింది మానవుడు మన్మోహన్ సింగ్ గారు. బంగారం తాకట్టు పెట్టలే ఎక్కడ, అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకేమంటే ఈ పరికట్టు పదాలతో బీజేపీ ఈరోజు దాకా కాలక్షేపం చేయడం అలవాటైపోయి 140 లక్షల కోట్లు అప్పు చేసి ఎత్తిమి పెట్టింది దేశానికి భారం. ఓకే, ఇప్పటిదాకా చరిత్రలో నరేంద్ర మోడీ ఖర్చు పెట్టలేదు డబ్బులు. ఇవి తెలుసుకోండి ఫస్ట్. అంటే రెండోది ఏంటంటే, మనం ఇక్కడ మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే స్టేట్కి సంబంధించిన విషయాల్లో 14,000 కోట్లు ఈ రోజుకి ఈ దగ్గర 52 రోజుల నిడువులోనే అప్పు చేసి ముందుకు నడుపుతున్న ఈ ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఈ లోపాలతో మిగిలిన పార్టీలు అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెసులుబాట్లు ఉంటాయన్న దాంట్లో నేను మాట్లాడుతుంటే 9,000 కోట్లు అప్పు తెచ్చిరండి. 14,000 కోట్లు నెల లోపల టోటల్ 14,000 కోట్లు పాపం మీదే అంటున్నారు వాళ్ళు. మీరు ఆ రోజుల్లో అంత అప్పులు చేసి కృష్ణండి. ఈరోజు ఎవరెవరు పడికట్టు పదాలు మాట్లాడినా వేరే ఛానల్లో మాట్లాడిన అంశాలు ఇక్కడ తీసుకురాకండి. ప్రతి రాష్ట్రం FRBM లిమిట్స్కి లోబడి అప్పులు తీసుకొస్తుంది. ఇవాళ FRBM లిమిట్స్లో ఆ మినిమం అమౌంట్స్ లేకపోతే ఇంకా బడ్జెట్ ప్రవేశపెట్టలే కదా, వీళ్ళకి 14,000 కోట్లు ఎక్కడి నుంచి ఒప్పు పడుతుంది? అంటే ఈ రోజు దాకా కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్న విషయం తెలుసుకోమనండి ఫస్ట్. లేకపోతే వీళ్ళకి 14,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? అదే నేను చెప్తున్నాను సార్ మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, రూపాయి రాక పోక తెలుసుకుంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేము ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పకుండా ఇలా ఫస్ట్ డే సంతకం పెట్టేస్తాం 100 అంటే ఈ కష్టాలన్నీ రేవంత్ రెడ్డి గారు పడవలసి వస్తుంది. ఆ కాంగ్రెస్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఆ భారం అంతా రేవంత్ రెడ్డి గారు మీద పెడతారు. అదే నేను చెప్తున్నా. అది మా రాజేంద్ర నాకు అర్థం కాకపోతే నేనేం చేయాలి? ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, వారికి అబద్ధాలు చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిరు. ఇప్పుడు కింద మీద అవుతున్నారు. దానికి మనం ఏం చేయమంటాం? చెప్పింది ఎవరు? 1,77,800 కోట్లు అవుతాయి సార్ 6 హామీలు నిర్వర్తించడానికి. ఈ 6 హామీలకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ లేదా? కాగ్ రిపోర్ట్స్ లేవా? మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలియదా కాంగ్రెస్ పార్టీకి? వాళ్ళ CLP లేదా? ప్రతి నెల ఎంతనో ఇస్తాం కదా మీకు. గతంలో ఆ బడ్జెట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నాకేం తెలియదని వాకౌట్ చేసిన వ్యక్తి ఇప్పుడున్న CLP విలీనం అయిపోయి ఉన్న భట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో రూపాయి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు అవగాహన లేకుండా మనం చేస్తాం. ఎవరండి లీడర్స్? వేరే మంత్రిత్వ శాఖ ఎందుకు పోయారు? ఎందుకు పోయారు? 3 మంత్రులు వేరే వాళ్ళు ఎందుకు పోలే? నరేష్ గారు నరేష్ గారు వినపడుతుందా? నరేష్ గారు హలో, వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? రైట్, సమయం లేదు. చివరిగా ఏంటి రేపు పొద్దున లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఫైట్ ఎలా ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటికే కాంగ్రెస్ మొత్తం వేవంత ఇప్పుడు కొంతమంది చూస్తున్నారు స్థానిక సంస్థల నుంచి కూడా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రేపు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? కనీసం ఒక 3-4 అన్న వచ్చే అవకాశం ఉంటుందా? 3-4 ఏంది సార్? 3-4 ఏంది? మీరు చూడండి 14 తక్కువ రావు. నేనేమంటున్నా అంటే ఈరోజు 14 అధికారంలో రాలేదు సార్ మీకు. మళ్ళీ డిస్కషన్ చేద్దాం. నేనేమంటున్నా, అరే విశ్వాసంతో పోరాడతామండి. మైదానంలోకి దిగే ముందే మేము ఓటమి ఒప్పుకుంటారా? ఎవరైనా గెలుస్తామనే దిగుతాం. ఎందుకోసం తెలుసా? ప్రజలలో విప్లవం. ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ కట్ అవుతుంది. రైతులు అరే ఎందుకు చేసుకున్నామా ఈ పరిస్థితి వస్తుందా? ప్రజలు ఫుల్ ఉంది సార్. మీరు కెమెరా పట్టుకొని పొలాలలో తిరగండి, కెమెరా పట్టుకొని ముసలి వాళ్ళ దగ్గర తిరగండి, దగ్గర తిరగండి, కరెంటు ఇళ్లలో చూడండి ఎంత వస్తుందో. మీరు జనరేటర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇక మీరు. అప్పుడు మాత్రం మీరు సపోర్ట్ చేస్తారు మాకు. మీరు చూడండి జనరేటర్ కు ఆర్డర్ పెట్టుకోండి మీరు. నేనేమంటున్నా అంటే ఈ రోజు ఒకటే రాజేష్ గారు, ప్రభుత్వము వారికి ఎక్స్పీరియన్స్ ఉండి కూడా దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించి కూడా ఆ రోజు మేము బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసు. మేము చెప్పాలంటే చెప్పకపోతే మా ప్రజలకు ఆ రోజు మేము చెయ్యగలిగినే చెప్పినాము. కానీ వాళ్ళు ఎక్కువ చెప్పిర్రు, అది పదే రిపీట్ చేసిర్రు.
వారు సోషల్ మీడియాలో రిపీట్ చేసిరు, ప్రజలు ఒకసారి నమ్మి మోసపోతున్నారు. ఇప్పుడు నేను ఏమంటున్నా, మీరు మాట్లాడేది బాగుంది, మీరు ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడే ఇష్యూస్ మీద ప్రజలకు సంబంధించి మాట్లాడకుండా ఎందుకు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, టార్గెట్ చేయడం, ఇట్లా ముఖ్యమంత్రిని బాడీ షేమింగ్ మీద మాట్లాడడం, మరొక ఈ రకమైన కామెంట్స్ కరెక్ట్ కాదు కదా. ఓపిక ఉండాల్సినటువంటి వాళ్ళే, ఒదిగి ఉండాల్సినటువంటి వాళ్ళే రెచ్చగొడితే వారే అంటున్నారు మేము గాంధేయవాదాన్ని వదిలేసినాం, ఇవాళ మేము గాడ్సేల్గా మారినాం అని చెప్తా ఉంటే బొంద పెడతామంటారు, తీస్మార్ ఖాన్లు అంటారు, ఎవరు బొంద పెడతారు? వారన్న మాటలు ఎందుకన్నారు? ఇప్పుడు అన్నారు కదా కాంగ్రెస్ ప్రతినిధి ఏమన్నారు, మేము గాంధేయవాదులం కాదు, ఒక రాయితో కొడితే 2 రాళ్లతో కొడతామన్నారు, మళ్ళీ మేము 4తో కొట్టొద్దా? అంటే కొడితే చూసుకుంటూ ఉండాలంటారు. అంటే ప్రతిపక్షం ఏం చేయాలి? చూసుకుంటూ ఉండాలంటే ప్రతిపక్షం ఏం చేయాలి? సంయమనం సమస్యలపైన విమర్శలు చేయాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ప్రతిపక్షం అనేది సమస్యలపైన విమర్శలు చేయాలి, ప్రజా సమస్యలపైన విమర్శలు చేయాలి. ముఖ్యమంత్రి గారిని అనట్లేదండి, ఆ ప్రభుత్వము ఎందుకు అమలు చేయట్లేదు, ప్రజల్ని చెప్పి ఎందుకు మోసం చేసిరు, ఎందుకు ఎన్నికల ముందు ఒక మాట ఇప్పుడు ఒక మాట అని అడుగుతున్నాం. దానికి వాళ్ళ కోపం వచ్చి వ్యక్తిగతంగా వాళ్ళు దాడి చేస్తున్నారు. వ్యక్తిగతంగా అన్నప్పుడు అక్కడక్కడ మా వాళ్ళు వ్యక్తిగతంగా అంటా ఉన్నారు. సో ఎవరు మొదలు పెడుతున్నారు అనేది కూడా మీరు చూసుకోవాలి. ఎవరు అంటే బాధపడం కదా సార్, కేటీఆర్ గారి స్థాయి కలిగిన మనిషి. తాడు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రసాద్ గారికి, అదేవిధంగా నరేష్ గారికి అండ్ రామచంద్ర రెడ్డి గారికి చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. మీ అందరూ కూడా చూసాం కదా, మొత్తానికి వ్యక్తిగత విమర్శలు అనేది కాదు, ప్రజా సమస్యలపైన మేము విమర్శలు చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. చూద్దాం ఈ విమర్శలు ఇవి ఎంతవరకు పోతే. రేపు మరి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, కాంగ్రెస్ పార్టీ మరి 6 గ్యారంటీలు అమలు అని చెప్పింది. మరి ఇవి ఎంతవరకు అమలు చేస్తారు, ఎందుకంటే రేపు వీళ్ళకి ఒక పెద్ద టాస్క్ ఇది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 14, 13 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటేనే ఈరోజు మరి ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినట్లు ఉంటేనే రేవంత్ రెడ్డికి కాస్త మంచిగా ఉంటుంది, మంచి రోజులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంది ముఖ్యమంత్రి పైన. అందరూ అదే పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి పైన పడే అవకాశం ఉంటుందనే విధంగా చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది రాబోయే రోజున. ఇది వాళ్ళ చర్చ. రేపు అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 60 సామాన్యుడి ఆరప్రాణం.